శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో బుద్ధిశక్తి సిద్ధి, బుద్ధిశక్తిని సమకూర్చుకోనటానికి అద్భుతమైనటువంటి బుద్ధిశక్తి రావాలి అంటే దానికి ఒక మార్గం చెప్పబడ్డది సౌందర్య లహరిలో. శరీరం త్వం శంభో శశిమిహిర వక్షోరుహయుగం తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం అతశేషశేషీత్వం ఉభయ సాధారణతయా స్థితః సంబంధో వాం సమరసపరానందపరయో అనేటటువంటి ఈ శ్లోకాన్ని సాధకులైనటువంటి వాళ్ళు 45 రోజులు రోజు 1000 సార్లు చొప్పున పఠించడం ద్వారా అద్భుతమైనటువంటి బుద్ధిశక్తిని సంపాదించుకోగలుగుతారు అని చెప్పబడ్డది. ఈ శ్లోకంలో అమ్మవారిని స్తుతించడం జరిగింది. అమ్మా భగవతి, భగవతి భగ శబ్దానికి ఉత్పత్తించ వినాశంచ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి. భగవత్ శబ్దానికి ఉత్పత్తి వినాశము, సృష్టి యొక్క ఆగమనము, సృష్టిని అంతం చేయటము, విద్య అవిద్య, ఈ ఆరిట్లకి సంబంధించినటువంటిది భగవత్ శబ్దం. ఈ 6 శక్తులు కలిగినటువంటి ఓ భగవతి, శరీరం త్వం శంభోహో, ఆనంద భైరవుడైనటువంటి ఆ శివునకు నువ్వు శశిమిహిర వక్షోరహ యుగం త్వం శరీరం, సూర్యచంద్రులే స్తనములుగా కలిగినటువంటి శరీరం అవుతున్నావు. ఆయనకు నువ్వే శరీరం అవుతున్నావు. అలాగే మీ ఇరువురు కూడా తవాత్మానం మన్యే భగవతి నవాత్మానమనఘం, మీరిద్దరూ పరస్పరం కూడా ఐక్యం అవ్వటం వల్ల శేషీత్వం ఉభయ సాధారణతయా, నువ్వు శేషి అయినప్పుడు ఆయన శేష శబ్దంతో, ఆయన శేషి అయినప్పుడు నువ్వు శేష శబ్దంతో తెలియజేయబడుతూ ఉన్నారు. శేష సంబంధం కలిగి మీరిద్దరు కూడా పరస్పరము సంబంధం కలిగినటువంటి వాళ్ళై అటువంటి సామరస్యంతో కూడి ఆనంద భైరవి, ఆనంద భైరవులుగా వెలుగొందుతున్నారు తల్లి. అలా మిమ్మల్ని గ్రహిస్తున్నాను అని చెప్పి ఈ శ్లోకము, దీనికి సంబంధించినటువంటి యంత్రము సమభుజ త్రికోణం లిఖించాలి. సమాన భుజములు కలిగినటువంటి త్రికోణాన్ని లిఖించి దాన్ని త్రిశూలయుక్తంగా చేయాలంటే 3 కోణాలలో కూడా శూలములు లిఖించాలి, మధ్యలో హ్రీంకారము లిఖించాలి. అటువంటి ఈ యంత్రాన్ని ఒక బంగారు రేకు మీద లిఖించి దాన్ని ముందు ఉంచుకుని 45 రోజులు రోజు 1000 సార్లు చొప్పున ఈ శ్లోకాన్ని పఠించాలి. ముందుగా ఈ యంత్రాన్ని పూజించాలి ప్రతిరోజు కూడా. ఈ పూజా సమయంలో నైవేద్యంగా తేనె సమర్పిస్తూ ఉండాలి. అలా 45 రోజులు రోజుకి 1000 సార్లు చొప్పున పఠించేటట్లయితే అటువంటి సాధకుడు మహాబుద్ధిశక్తి కలిగినటువంటి వాడవుతాడు. ఎటువంటి శంకలు కూడా ఉండవు. అలా నిశ్శంక స్థితి అతనికి ఏర్పడుతుంది. సమస్తములైనటువంటి బుద్ధిశక్తులు కలిగినటువంటి వాడవుతాడు అని చెప్పబడ్డది. కాబట్టి అలా ఈ 34వ శ్లోకం సౌందర్య లహరిలో దీనిని భావన చేయాలి. 45 రోజులు రోజు 1000 సార్లు చొప్పున పఠించి త్రికోణ యంత్రాన్ని, సమభుజ త్రికోణ యంత్రాన్ని, త్రిశూలయుతమైనటువంటి దాన్ని భజించి దాన్ని ధరించి సమస్తములైనటువంటి బుద్ధిశక్తుల్ని పొందాలి. స్వస్తి.